అందరికీ నమస్కారం. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు చెప్పేది ఏమిటంటే ఆనందం ఎక్కడ వెతకాలి, ఎలా వెతకాలి అనేది ఒక స్టోరీ ద్వారా మీకు నేను చెప్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టుడేస్ వీడియో. ఒకానొక సమయంలో లీలాకృష్ణుడు అనే ఒక కవి కృష్ణ భక్తుడు అనమాట. అతడు కృష్ణ కన్నామృతం అను గ్రంథంలో ఇలా వ్రాశారు. అది తెల్లవారుజాము సమయం, చీకటిగా ఉంది. అప్పుడు ఆ ఉషాకాలమందు బాలకృష్ణుడకు మెలకు వచ్చింది, అంటే శ్రీకృష్ణుడకు మెలకు వచ్చింది. నెమ్మదిగా లేచి తలుపు తీసుకుని వీధిలో ప్రవేశించాడు. అడుగులేస్తూ ముందుకు సాగాడు. కొంత దూరం పోయేసరికి ఒక ఇంటి వైపు తలుపు తెరిచి ఉండటం చూశాడు. ఆ ఇంటిలో ఒక ముసలామిడ ఒక చోట కూర్చొని ఉంది. ప్రమిదిలో దీపం వెలుగుతుందన్నమాట. అప్పుడు ఆ బాలకృష్ణుడు నెమ్మదిగా ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ ఒక మూల కుండల దొంతర ఉంది. ఆ దొంతరలో పై కుండలో వెన్న ఉంది కదా అండి. మన శ్రీకృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. ఆ బాలకృష్ణుడు ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణుడు నెమ్మదిగా అక్కడికి వెళ్ళి పై మూత తీసి వెన్న కుండలో చెయ్యి పెట్టాడు. ఇక అంతే. ఈ దృశ్యం అంతా పక్కనే ఉండి చూస్తున్న ముసలమ్మ ఎవరో పిల్లవాడు తన ఇంటిలోకి ప్రవేశించడం గమనించి, ఎవరు నీవు అని అడిగింది ఆ శ్రీకృష్ణుడిని. ఆ బలరాముణ్ణి తమ్ముణ్ణి అడిగిందనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా జవాబు ఇచ్చాడు, నేను బలరాముల తమ్ముణ్ణి అని చిన్నారి జవాబు చెప్పాడు. మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని ముసలమ్మ మళ్ళీ ప్రశ్నించింది. చీకట్లో ఇది మా ఇల్లు అనుకొని ప్రవేశించాను అన్నాడు బాలకృష్ణుడు. చూసాడా చిన్న కృష్ణకి ఎంత తెలివు. సరే బాగుంది, కానీ వెన్నకొండలో చెయ్యి ఎందుకు పెట్టావు అని ఆ వృద్ధురాలు అడిగింది. అప్పుడు బాలకృష్ణుడు ఇట్లా సమాధానం ఇచ్చాడు. అమ్మా, నిన్న సాయంత్రం నేను ఆవులను మేపుతుంటే మందలో నుండి ఒక దూడ తప్పించుకొని ఎక్కడికో పారిపోయింది. నిన్న సాయంత్రం నేను ఆవులను మేపుతుంటే మందల నుండి ఒక దూడ తప్పించుకొని ఎక్కడికో పారిపోయింది. ఈ కుండలో అది ఉందేమోనని వెతుకుతున్నాను. బాలకృష్ణుడు ఆ ముద్దు మాటలు మమ్ములను రక్షించుగాక అని కన్నీశ్వరుడు ప్రార్థించాడనమాట. చూసారు, ఇలా సమాధానం చెప్పేసరికి ఆ కన్నీశ్వరుడు ప్రార్థించాడు. లోకంలో అజ్ఞానుల ప్రవర్తన ఎట్లా ఉంటుందో బాలకృష్ణుడు రుజువు చేశాడనమాట. వారు ఆనందం కోరుతున్న ఆ ఆనందాన్ని బయట విషయాల్లో గాలిస్తున్నారు. పూర్ణ ఆనందం విషయంలో లేదు, దృశ్యంలో లేదు, చూసే దృష్టిలో లేదు, నామరూపంలో లేదు, లేదా అంతరాత్మలోనూ లేదు. ఇది పరిపూర్ణ ఆనందం కొరకు, పరిపూర్ణ శాంతి కొరకు బయట వెతికితే లాభం ఉండదు. లోపల ఆత్మలో వెతకాలి. ఏది ఎక్కడ వెతకాలో అక్కడ వెతికితే వస్తువు లభిస్తుంది. కానీ మరొక చోట వెతికితే అది దొరకదు కదా. తిను బండారాలు అమ్మే చోటుకు వెళ్ళి నీతి శతకం పుస్తకం కావాలని అడిగితే దొరకదు కదా అండి. మనం కోరుకునేది సంతోషం, అది మన మనసులో ఉంటుంది. మా మనసు అనేది శుద్ధిగా బుద్ధిగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. అప్పుడే మనకు శాంతి కలుగుతుంది. పుస్తకాల అంగడికి వెళ్ళి పలహారం కావాలని అడిగితే దొరకదు. కాబట్టి జీవుడా అని శ్రీకృష్ణుడు ఇలా మనకి చెబుతున్నాడు అనమాట. పూర్ణ ఆనందం కొరకై బాహ్య విషయాల్లో ప్రయత్నించక అంతరాత్ముడైన ధ్యానం చెయ్యనమాట. ఆత్మ అన్వేషణ గావిస్తుండు, బాహ్య విషయాల్లో విరక్తి కలిగి ఉండు. అంటే ఆ భోగ విలాసాలకు పూర్తిగా త్యజించు అనమాట. అంటే భోగ విలాసాలకు ఎప్పుడు మనం అలవాటు పడొద్దు. అలా ఉంటే మనకి సుఖం అనేది ఉండదు, రోగాలు తప్ప అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఆ భోగ విలాసాలకు పూర్తిగా త్యజించనమాట. బ్రహ్మానందం బయట దొరకదు, ఆత్మలోనే అది లభిస్తుంది. కావున సమయాన్ని ఏమాత్రం పాడు చేయక, దృశ్య విషయాల్లో ఖర్చు చేయక, దైవ ధ్యానంలోనే, దైవ చింతనలో, ఆత్మ విచారణలోనే దానిని గడుపు. అప్పుడు నీవు కోరిన బ్రహ్మానందం, మోక్షానందం సులభంగా నీ హృదయంలో లభిస్తుంది. ఇక దానిని నీవు విడిచిపెట్టలేవు. దానిని పొందటమే జీవుని లక్ష్యం. అనేక ఆధ్యాత్మిక సాధనలు చేసి ఆత్మ అన్వేషణ గావించి అంతరాత్ముడికై ఆ బ్రహ్మానందాన్నే తలుచుకొని జీవించు. ఏ జీవితం అప్పుడు ఆనందముగా ఉంటుంది. నీ జీవితం అప్పుడు ఆనందమయంగా ఉంటుంది. నీకెంతో శాంతి కలుగుతుంది, తృప్తి కలుగుతుంది, సంతోషంగా ఆవిర్భవిస్తుంది. జన్మ
తరించిపోతుంది. ఇదే అండి ఈ వీడియోలో మనం భోగ విలాసాలకు అలవాటైపోవద్దు. సుఖశాంతిగా మనసు అనేది నిర్మలంగా ఉండాలి, ఆత్మ శుద్ధి కలిగి ఉండాలి. ఇదే శ్రీకృష్ణుడు మనకి చెప్తున్నాడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.